గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, ప్రాఫిట్ ఈవినింగ్ ఫ్రెండ్స్. సార్ నా పేరు చంద్రకాంత్ అండి, మ్యూచువల్ ఫండ్స్కి అడ్వైజర్ని. ఈ ఫీల్డ్లో నాకు 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. సో అందుకనే నేను ప్రతి ఒక్క ప్రోగ్రామ్ కూడా ప్రాఫిట్స్తోనే మొదలెడతాను. ఎందుకంటే అందరికీ నేను ప్రాఫిట్స్ ఇవ్వడం మా యొక్క పూర్తి స్థాయి ఉద్యోగం కాబట్టి. ప్రాఫిట్స్! థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ అలాట్. దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్ అండి. వెల్కమ్ ఫ్రెండ్స్. మా కంపెనీ పేరు వచ్చేసి ప్రాఫిట్స్ జోన్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ అండి. మేము 2005 నుంచి ఓన్లీ మ్యూచువల్ ఫండ్సే చేస్తున్నామండి. సో డెడికేటెడ్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్ అడ్వైజర్స్ అన్నమాట. ఈ 20 years ప్రయాణంలో మేము సెకండ్ ప్రోడక్ట్ అనేది ఇప్పటిదాకా మేము తీసుకోలేదు, అవసరం పడలేదు. ఎందుకంటే మేము నేర్చుకున్న విధానంలో మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఓన్లీ ద నెక్స్ట్ జనరేషన్ ప్రోడక్ట్ అని మేము నేర్చుకోవడంతో డెడికేటెడ్ ఫ్రమ్ 2005 అండి. రైట్ సార్. సో మేము ఏ వ్యాపారానికైనా ప్రతి ఒక్కరు ఒక మిషన్ అండ్ విజన్ తో స్టార్ట్ చేస్తారు. సో మేము ఒక 10,000 కస్టమర్స్ తో ఈ యొక్క ప్రయాణం స్టార్ట్ చేయాలంతో మొదలెట్టాం. ఇవాళ మా యొక్క టోటల్ కస్టమర్ బేస్ 1700 క్లయింట్స్ ఉన్నారండి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో వీఆర్ డూయింగ్ ద బెస్ట్ అని మేము ఫీల్ అవుతున్నాం. అట్ ది సేమ్ టైం ప్రతి ఇంట్లోనూ మ్యూచువల్ ఫండ్స్ సిప్ అనేది ఇవాళ ఆనవాయితీగా కాలం మొదలైందండి. 20 ఏళ్ల క్రితం మ్యూచువల్ ఫండ్స్ అనగానే ఇది మాకు సంబంధించింది కాదు, ఇది షేర్స్ కి సంబంధించింది, మాకు తెలియదు అనేవాళ్ళు. ఇవాళ హర్ గర్ సిప్, ప్రతి ఇంట్లోనూ సిప్ లేకుండా అనేది లేదు. ఎందుకంటే ఇట్స్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్రోడక్ట్ కాబట్టి. సో మేము ఏంటంటే మెయిన్ గా ప్రతి కస్టమర్ కి కూడా ఫ్యూచర్ వాల్యూ అనేది నేర్పించిన తర్వాతే మేము ప్లానింగ్ స్టార్ట్ చేస్తామండి. ప్రతి ఒక్కరి టేబుల్లోనూ మేము బ్రౌచర్స్ పెట్టాము. ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేటర్ అనే ఒక క్యాలిక్యులేటర్ ద్వారా మీకు ఫ్యూచర్ లో ఎంత అవసరం పడుతుంది, దానికి తగ్గట్టుగా మనం ఎస్ఐపి నథింగ్ బట్ మంత్లీ సేవింగ్స్ ఎంత చేసుకోవాలి, లేదంటే వన్ టైం ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయాలనేది ఒక క్యాలిక్యులేటర్ రూపంలో మేము డెవలప్ చేసాము. అట్ ది సేమ్ టైం మేము కస్టమర్ కి మెయిన్ గా వాళ్ళ యొక్క నీడ్స్ ని తెలుసుకుని మేము వర్క్ చేస్తామండి. మళ్ళీ నేను చెప్తున్నాను, నేను మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే చేస్తాం కాబట్టి డెడికేటెడ్ గా ప్రోడక్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాకే కట్టిస్తాం. బేసికల్ గా నేను ఒక టీచర్ గా చేసి వచ్చాను సార్. సో క్వశ్చన్స్ కూడా అడుగుతూ ఉంటాను అనమాట. కస్టమర్ అడుగుతాను, ఇక్కడ హాల్లో కూడా అడుగుతాను. కొంచెం నాకు అటెన్షన్ ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నానండి. అట్ ది సేమ్ టైం చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ అనగానే, షేర్స్ అనగానే రిస్క్ అనే మాట మాట్లాడతారు. సో స్మాల్ కొటేషన్, సక్సెస్ఫుల్ ఈజ్ ఇన్వెస్టింగ్ ఇస్ అబౌట్ మేనేజింగ్ రిస్క్, నాట్ అవాయిడింగ్ ఇట్. రిస్క్ తీసుకోకపోతేనే కష్టం అండి. ఇవాళ మనం నడవడం కష్టం, సైకిల్ తొక్కడం కష్టం, కార్ తొక్కడం కష్టం అని అనుకుంటాం. సో ప్రతి ఒక్కటి నెక్స్ట్ లెవెల్లో మనం నేర్చుకుంటూ వెళ్తేనే. ఎల్ఐసి, పోస్ట్ ఆఫీస్, బ్యాంకుల్లో అతుకుపోయిన వాళ్ళ కోసమే ఈ యొక్క పదం వాడుతున్నానండి. ఎందుకంటే పొదుపు వేరు, పెట్టుబడి వేరు. సో పెట్టుబడిలోనే మనకి ఎక్కువ గ్రోత్ వస్తుందని తెలుసుకోవాలి అనేది మా ఉద్దేశం. అట్లాగే చాలా మంది బ్యాంక్స్ లో పెట్టుకున్నామండి, ఎల్ఐసిలో పెట్టుకున్నామండి, పోస్ట్ ఆఫీస్ లో పెట్టుకున్నామండి అంటారు. వాటి వల్ల వాళ్ళు రిచ్ అవుతారు కానీ మీరు రిచ్ అవ్వరు. అందుకని ఈ యొక్క కొటేషన్, సేవింగ్స్ బ్యాంక్ లో డబ్బులు ఉంటే బ్యాంక్స్ రిచ్ అవుతాయి. సో ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తామో మనం రిచ్ అవుతాము. సో నాకు తెలిసినవయ్యా అనొచ్చు, బట్ కాకపోతే కొన్ని బేసిక్స్ మనం తెలుసుకోవాలి కాబట్టి నేను నేర్పిస్తున్నాను సార్. సో అట్లాగే మెయిన్ గా ఇందా మీకు చెప్పాం, ఫ్యూచర్ వాల్యూ ఎందుకు తెలుసుకోవాలి, ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి. మీరు గూగుల్ చేసినట్లయితే ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్ ఇన్ ఇండియా, వాస్తవంగా బతకడానికి అయితే 6 to 9% అండి ఎడ్యుకేషన్ ఇన్ఫ్లేషన్. మరి ఇన్ఫ్లేషన్ అనేది, కానీ చదవడానికి అయితే మాత్రం 10 to 12%. ఇది నేను చెప్తుంది కాదు, గూగుల్లో ఉన్నది. మరి ఇవాళ 15 లక్షలు పడితే గానీ ఒక కేఎల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ రావట్లే. మరి 15 ఏళ్ల తర్వాత ఎంత అవుతుంది? సో ప్రతి ఒక్కరు కూడా ప్లానింగ్ తో ఉండాలిగా. ప్లానింగ్ తో ఉండామా, లేదా బ్యాంకుల చుట్టూ లోన్ కోసం తిరుగుదామా? ఎడ్యుకేషన్ లోన్ సార్ నేను అలా అనలేదు సార్, ప్రీ ప్లానింగ్ అన్నాను సార్, అంతే. సో సార్ ఎవరి ప్రొఫెషన్ వాళ్ళు హైలైట్ చేసుకోవాలి కదా సార్. సో డాక్టర్ గారు ఏం చెప్తారు, మా ఆఫీస్ రండి అని చెప్తారా? మా దగ్గర ఉన్నాయని చెప్తారు. అట్లాగే నేనేమని చెప్తున్నా, నా ప్రోడక్ట్ లో మిమ్మల్ని ప్రీ ప్లానింగ్ చేసుకోమని చెప్తున్నా, అంతే తప్ప ఎవరిని కించపరచాలని కాదు సార్. సో అట్లాగే చాలా మంది చెప్పొచ్చు, మాకు గోల్డ్ లో బాగా లాభాలు వచ్చినాయి అని. ఒక స్టాటిస్టిక్స్ రిపోర్ట్ తీసుకుంటే గోల్డ్ 10 to 12% మాత్రమే పెరుగుతూ వచ్చిందండి. సో మా మ్యూచువల్ ఫండ్స్ లో కన్సిస్టెన్సీగా 15% గ్రోత్ రేట్ ఎక్కడ తగ్గలేదు. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనే ప్రోడక్ట్ మీ యొక్క గోల్డ్ ఇన్ఫ్లేషన్ కూడా బీట్ చేస్తుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మీరు సేవింగ్స్ చేసుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది. అట్లాగే మ్యూచువల్ ఫండ్స్ ఏం చేస్తుంది, 3 రకాల పనులు మనం చేయలేనివి చేస్తుంది. ఏ కంపెనీ షేర్ కొనాలి, ఎప్పుడు కొనాలి, ఎప్పుడు అమ్మాలి, ఈ 3 పనులు మనం చేయగలమా? మన పనులు మానుకొని చేయలేం. కాబట్టి మా మ్యూచువల్ ఫండ్స్ లో పెద్ద పనోడు ఉన్నాడు, ఆ పనోడు పేరే ఫండ్ మేనేజర్. సో మన చేయలేని పనులన్నీ తనే చేస్తారు. ఎందుకంటే ఆయన ఎక్స్పర్ట్ కాబట్టి, స్పెషలైజ్డ్ పర్సన్స్ కాబట్టి మనం చేయలేని వాళ్ళు చేస్తారు. కాబట్టి మన డ్యూటీ అంతా సింప్లిఫై అవుతుంది. మనం స్లీపింగ్ పార్ట్నర్ లా ఉంటాం, వాళ్ళే యాక్టివ్ పార్ట్నర్ లాగా మనకు పని చేసి పెడతారు. అట్లాగే ఇది చాలా మంది అనొచ్చు, డోంట్ బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ శాలరీ, బీ ప్రౌడ్ ఆఫ్ యువర్ ఇన్వెస్ట్మెంట్స్. మాకు తెలుసండి అనొచ్చు. మా కస్టమర్ దగ్గరికి వెళ్తాం, శాలరీ ఎంత అని మాట్లాడతారు. పిల్లలు వాళ్ళందరూ అమెరికా, ఇన్ఫోసిస్ వాటిలో వర్క్ చేస్తున్నారు. శాలరీ 20 lakhs, 30 lakhs, 50 lakhs అని చెప్తారు.
కానీ టేక్ హోమ్ ఎంత వస్తుంది అందరికి తెలిసిందే. కానీ అక్కడ అడగాల్సిన క్వశ్చన్ కూడా అదే, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా చేశారా, మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడైనా పెట్టారా, నాట్ ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ నథింగ్ బట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఎప్పుడైనా పెట్టుకున్నారా. సో వారన్ బఫెట్ గారు చెప్తుండేదే కదా, శాలరీ ఎక్కువ వచ్చిందని నువ్వు ఫీల్ అవ్వద్దు, ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ ఉన్నాయని ఫీల్ అవ్వు. సో అదే అందరికీ నేర్పించాలని చూస్తున్నాం. ఇవాళ చాలా మంచి కొటేషన్స్ ఉన్నాయి సార్, కొంచెం సరదాగా ఫాలో అవ్వాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సో అట్లాగే ఇవాళ బేసిక్ నీడ్ అయిపోయిందండి, రోటీ కపడా మకాన్, మీ అందరికి తెలియదేం కాదు. కానీ మా మ్యూచువల్ ఫండ్స్ అనేది ఇవాళ 21st సెంచరీలో మెయిన్ పిల్లర్ అయిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్లు ఎస్ఐపి రూపంలో చేస్తే తప్ప మీ యొక్క ఆర్థిక అవసరాలు తీరవు. కాబట్టి దీని ప్రియారిటీగా తీసుకోండి. మనకి అన్నం లేకపోయినా కుదరదు, బట్టలు లేకపోయినా కుదరదు, ఇల్లు లేకపోయినా కుదరదు, కానీ ఈ మూడిటితో ఉండాల్సిన అవసరం ఎంతైతే ప్రాముఖ్యత ఉందో అలాగే ఎస్ఐపి కూడా ఇంపార్టెంట్ అని తెలుసుకోండి. అట్లాగే ఇది ఒకసారి చదవగలరా ఎవరైనా? ఇన్వెస్టింగ్ సార్ చాలా హ్యాపీగా చదివేశారు సార్, అంతే హ్యాపీగానే ఉంటుందండి, ఇదేం కష్టం కాదు అనేది మనకి తెలియపరచాల్సిన అవసరం. ఎందుకంటే చాలా మంది మ్యూచువల్ ఫండ్ అనేది పెద్ద గ్రంథం లాగా అది కొంచెం కష్టసాధ్యం, నేర్చుకోవాలి తెలుసుకోవాలని ఫీల్ అవుతారు. ఇది ఎంత సింపుల్ గా చదివారో ఇన్వెస్ట్మెంట్ కూడా అంతే సింపుల్ గా మేము దగ్గరుండి చేసి పెడతాము. అట్లాగే ఎనీవన్ హూ హ్యాస్ నెవర్ మేడ్ ఎ మిస్టేక్ హ్యాస్ నెవర్ ట్రైడ్ ఎనీథింగ్. ఎల్ఐసిలో మాకు రిస్క్ లేదండి, పోస్ట్ ఆఫీస్ లో మాకు రిస్క్ లేదండి, బ్యాంకుల్లో రిస్క్ లేదండి, ఎదుగుదల కూడా లేదండి, ఎదుగు బొదుగు కూడా రాదండి. సో ఇక్కడ రిస్క్ తీసుకున్న వాళ్ళు సక్సెస్ ఎందుకు అవుతారంటే ఎప్పుడైతే ప్రొఫెషనల్ తో ట్రావెల్ అవుతామో ఖచ్చితంగా గ్రోత్ రేట్ అనేది మనకు వస్తుంది. సార్ ఎనీ మోర్ క్వశ్చన్ సార్? ఎస్ సార్, డెఫినెట్లీ సార్. సో మేము మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ గా మాట్లాడేది ఒకటే, లాంగ్ టర్మ్. సో లాంగ్ టర్మ్ అంటే ఎన్ని సంవత్సరాలు? ఇక్కడ నేను ప్రతి కస్టమర్కి ఒక మాటతోనే చెప్తానండి, ప్రతి ఒక్క ఎగ్జాంపుల్ ఒక చెట్టుతోనే నేను మొదలెడతాను. ఎందుకంటే పుట్టగానే విత్తనం నాటగానే చెట్టు కాయ రాదు, ఎక్కువ కాయలు రావాలంటే రాత్రి చెట్టు పెద్దదవు. కాబట్టి ఇక్కడ మేము చెప్పే మాట ఏంటంటే, ఒక కోకోనట్ టీని ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకున్నామంటే ఆ చెట్టు కాయ రావాలంటే 6 ఏళ్ళు పడుతుంది, అలాగే మరి ప్రతి సంవత్సరం కాయలు రావాలంటే హ్యాపీగా కూడా వస్తుంది. సో ఇదే మేము మెయిన్ ఎగ్జాంపుల్ చెప్పి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎప్పుడు కూడా మ్యూచువల్ ఫండ్స్ లో కూడా ఒక 5 to 7 years ఉన్న వాళ్ళందరికీ కూడా గ్రోత్ అనేది కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. 5 years లోపు అయితే మాత్రం రాదు. సో ఇక్కడ స్పిరిట్ ఆఫ్ గైడ్, మిలియన్స్ ఆఫ్ ట్రీస్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాక్సిడెంటల్లీ ప్లాంటెడ్ బై ద స్క్విరల్. ఎవరైతే మనం విత్తనం వేసి మర్చిపోతున్నామో అవి చెట్ల కింద మారినాయి. అలాగే ఇన్వెస్ట్మెంట్ కూడా ఇన్వెస్ట్ చేసి వదిలేయాలి తప్ప రోజు దాన్ని ఎంట పడితే మాత్రం పెరగదు. ఇప్పుడు జాజు గారికి సామ్రాజ్య రిసార్ట్స్ ఉంది, కొన్నప్పుడు రోజు వెళ్ళి అడిగారా నా గజం రేట్ పెరిగిందా అని. కొనేటప్పుడు ఇది ఒక 15 ఏళ్ల తర్వాత పెరుగుతుంది, రోజు వెళ్ళి పెరిగితే నా గజం రేటు పెరగదు అని తెలియదా? అట్లాగే ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు కూడా మేము చెప్పేది ఒకటి, ఇది లాంగ్ టర్మ్ ప్రోడక్ట్ అండి. రోజు చూస్తే చెట్టు పెరగదు, చెట్టు అంగుళం కూడా ఎదగదు. ఆ టైం వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది కనబడుద్ది అనేది మేము చెప్పాలనుకుంటాం. అలాగే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసేప్పుడు షేర్స్ లో ఎంత పర్ఫెక్ట్ రేషియో పెట్టాలి అంటారు. ఇక్కడ ఏజ్ మైనస్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఇక్కడ ఎవరైతే 30 ఏళ్ల వ్యక్తి ఉన్నారో ఏజ్ 100 లో నుంచి మైనస్ చేస్తే 70% ఈక్విటీలో పెట్టొచ్చు, మిగతా 30% సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ లో పెట్టుకోవచ్చు. ఇలా ఒక ఫార్ములా ప్రకారం చేయాలండి. 100 రూపాయలు ఉంది కదా, 100 రూపాయలు షేర్స్ లో పెట్టేసి లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టేసి నాకు తెలియలేదు, నచ్చలేదు, నష్టపోయానని మాటలు చెప్తే కష్టం. మనకి కొటేషన్స్ ఉన్నాయి, అన్ని గుడ్లు ఒక చోట పెట్టకూడదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూ ఇట్లాంటి చిన్న మన ప్రిన్సిపల్స్ ఫాలో అయితే కనుక మంచి గ్రోత్ అనేది చూడొచ్చు షూర్ గా కూడా. మీకు చెప్పాను ప్రతి ఒక్కళ్ళు, సార్ నాకు డబ్బులతో పని లేదండి, మా పిల్లల చదువులకి పెళ్లికి కావాలి. దే ప్లాన్ ఫర్ 10 years, విత్ డ్రా ఇన్ 10 months. ఎందుకంటే బిహేవియర్ గ్యాప్ మెయిన్ గా కూడా మేము కస్టమర్ దగ్గర ఫోకస్ చేసేది అదేనండి. మీకు ఎంతవరకు అర్థమవుతుంది ప్రోడక్ట్, అర్థం చేసుకునే లోపం మీలో ఉందా మా దగ్గర ఉందా? ఇవాళ ట్రంప్ వచ్చారు, దగ్గు వచ్చింది, ట్రంప్ కి నా మార్కెట్ కి సింక్రనైజ్ అవుద్ది, కానీ అది శాశ్వతమా? కాదు కదా, షార్ట్ టర్మ్ వాలటైల్. దానికి కూడా భయపడితే ఎట్లా? అందుకని నేను ప్రతి కస్టమర్ కి కూడా ఒక చెట్టుతోనే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మేము నేర్పించే ప్రయత్నం చేస్తాం. అందుకని బిహేవియర్ గ్యాప్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ ఇన్ ఇన్వెస్ట్మెంట్. అలాగే ప్రతిదానికి ఒక కొలమానం ఉందండి. ఏ ఏజ్ వ్యక్తి అయినా సరే మనం అసెట్ అలొకేషన్ చేసేప్పుడు కన్జర్వేటివ్, మోడరేట్, అగ్రెసివ్ లో ఎంత పర్సెంటేజ్ ఆఫ్ షేరింగ్ చేసుకోవాలి అంటే ఇవన్నీ ఎట్లాంటివి అంటే బేసిక్స్ అనేవి మనం నేర్చుకోవాలి. చాలా మంది స్పీడ్ అలా అంటారు. స్పీడ్ ఎవరు వెళ్తారు? కుర్రాళ్ళు వెళ్తారు. ఒక ఏజ్ ఉన్నోళ్ళు, ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నోళ్ళు స్లోగానే వెళ్తారు. సో అది చెప్పాలా అంటే కొన్ని రూల్స్ ప్రకారం మనం అలా పాటించినట్లయితే ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం హ్యాపీగా ఉంటుంది. 1 లక్ష రూపాయలు జీతగాడిని మ్యూచువల్ ఫండ్స్ అడిగితే ఎంత తీసుకోవాలి, ఎంత కట్టాలి అంటారు. నేనైతే 10 to 15% చాలండి అంట. ఎందుకంటే ఆ 10-15 వేలు తను ముట్టుకోకుండా ఉండగలడు. తన జీతం మొత్తం లాగేసుకుంటే రోజు నా వైపుగా చూసేది. సో అట్లాంటప్పుడు అది ఏమవుతుంది, ఎమోషనల్ గా బిహేవియర్ గ్యాప్ అనేది మారిపోతుంది. ప్రతి దానికి ఏ అవసరం వచ్చినా నాకే ఫోన్ చేస్తారు. అందువల్ల పర్సెంటేజ్ ఆఫ్ అలొకేషన్ ఇస్ ఇంపార్టెంట్ అంట. మెయిన్ గా కూడా వాట్ ఇస్ ద పారామీటర్ ఆఫ్ సక్సెస్? యూ కాంట్ కంట్రోల్ యువర్ ఎమోషన్స్, యూ కాంట్ కంట్రోల్ యువర్ మనీ. సో మెయిన్ గా కూడా మేము అడ్వైస్ చేస్తుంది ఏమిటి అంటే మీ ఎమోషన్స్ మాత్రమే మేము కంట్రోల్ చేస్తున్నాం. ఆటోమేటిక్ గా గ్రోత్ అనేది వస్తుంది. ఇందా మనం చెప్పుకున్నట్టుగా ఎక్కువ పెరిగిపోయిందని యాంగ్జైటీ ఉండొద్దు, పడిపోయిందని బాధ ఉండొద్దు.
సో మనం మెయిన్ గా కంట్రోల్ చేసేది ఎమోషన్స్. సో ఆ పరంగా మేము చెప్పేది కూడా అదే, ఎమోషన్స్ ఎప్పుడైతే మీరు పర్ఫెక్ట్ గా మెయింటైన్ చేయగలుగుతారో ఇన్వెస్ట్మెంట్స్ కూడా గ్రోత్ అలాగే వస్తుంది. అది కంట్రోల్ అయినప్పుడు అవ్వదు. ఇది మా దాంట్లో ఉన్న మచ్చుతునకండి. దిస్ హౌస్ ఈజ్ మేడ్ బై రిలయన్స్ గ్రోత్ ఫండ్, ద సిప్ ఆఫ్ ₹1500 per month. నార్త్ ఇండియాలో ఒక ఇన్వెస్టర్ తన ఇంటికి దేవుడి పేరు పెట్టలా, ఆ ఇంట్లో పేరు పెట్టలేదండి. ఈ యొక్క కట్టుకున్న గృహము రిలయన్స్ గ్రోత్ ఫండ్ లో నెలకి 1500 పొదుపు చేయడం వల్ల నేను ఇల్లు కట్టుకున్నాను. సగర్వంగా ఆయన ఇంటి బయట ఆ శిలాఫలకం పెట్టుకున్నాడు. దిస్ ఈస్ ద హౌ ద షోస్ ద డెడికేషన్ ఆఫ్ ద మ్యూచువల్ ఫండ్స్ వర్క్స్. సో ప్రతి ఒక్కళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఎందుకు మేము ఇన్వెస్ట్మెంట్ చేద్దామంటే లాంగ్ టర్మ్ లో వచ్చే చక్ర వడ్డీ చాలా పెద్దగా వస్తుంది కాబట్టి. ఇందా మేము చెప్పినట్టుగా ఆ ఫండ్ నిపాన్ ఇండియా గ్రోత్ ఫండ్ మిడ్ క్యాప్ అంటారని మీరు అందరూ గూగుల్ కూడా చేయొచ్చు. బాద్షా ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ ₹10.95 వస్తే ఇవాళ ఒక యూనిట్ ఖరీదు ₹4000 అండి. యావరేజ్ గా 22% వడ్డీ తగ్గకుండా నిలబెట్టి ఇస్తూనే వస్తుంది ఇప్పటికీ కూడా. సో ఎక్కడ ₹10 ఎక్కడ ₹4000. there is no compare with any other instrument, real estate, gold, ఏదైనా చేసుకోవచ్చు. కానీ దిస్ ఇస్ ద హౌ ద పవర్ ఆఫ్ కాంపౌండింగ్ వర్క్స్ ఫర్ ద లాంగ్ టర్మ్ బెనిఫిట్. ఇవాళకి మీరు గూగుల్ చేస్తే ఇదే ఫండ్ లాస్ట్ 5 years ఎంత ఇచ్చింది కన్సిస్టెన్సీ, లాస్ట్ 3 years ఎంత ఇచ్చిందో కూడా మీరు చూడొచ్చు. సో అందుకనే బాద్షా ఇన్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ అని చెప్తాం. సో మెయిన్ గా అడిగేది ఒకటే సార్, పెద్దాక మంచి ఫండ్ ఉందా, మంచి ఫండ్ ఉందా. ప్రతి ఫండ్ మంచిదేనండి, ప్రతి ఫండ్ కష్టపడేది మంచిగా పర్ఫార్మెన్స్ ఇవ్వాల్సిందే. మీడియాలో చూసి లేదా రోజు సెన్సెక్స్ చూస్తే అది గ్రోత్ రాదు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ అండ్ రిలాక్స్ అనేది మేము మెయిన్ గా చెప్పాలనుకున్న మాట. సో మెయిన్ గా మా దగ్గర ఎస్ఐపి అంటే నెలలకు కట్టుకునే పద్ధతి, ఎస్డబ్ల్యూపి అంటే మంత్లీ విత్ డ్రా చేసుకునే పద్ధతి. ఇది 2 points లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎస్డబ్ల్యూపి అనేది విత్ డ్రా ప్లాన్ అండి. ఇది రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు క్యాపిటల్ ఎప్రిషియేషన్ వస్తుంది. మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్ ఇన్కమ్ తో పాటు క్యాపిటల్ ఎప్రిషియేట్ కూడా అవుతుంది. ఎవరైతే 15 lakhs ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి మంత్లీ 10,000 వస్తుంది. 10 years తర్వాత అది ఇన్వెస్ట్మెంట్ డబుల్ కూడా అవుతుంది. సో దిస్ ఈస్ హౌ ద ఎస్డబ్ల్యూపి విల్ వర్క్. 15 lakhs ఇస్తే నెలకి 10,000 ఇస్తా అంటే 8% నువ్వు ఇచ్చేది అనొచ్చు. 10 years తర్వాత డబల్ చేసి ఇస్తా. సో దిస్ ఈస్ హౌ ద కాంపౌండింగ్ వర్క్స్. సో రెగ్యులర్ ఇన్కమ్ ప్లస్ క్యాపిటల్ అప్రిసియేషన్. ఇది ఎలా వర్క్ అవుతుందంటే చూడండి సార్, నెక్స్ట్ లో ఒక 60 ఏళ్ల ముసలోడు రిటైర్ అయితే 15 lakhs ఇచ్చారు అనుకోండి, నెలకు 10,000 ఇచ్చా. అది 10 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, 30 lakhs అవుతుంది. అది అలా వదిలేస్తే మళ్ళీ పెన్షన్ డబుల్ అయిపోతుంది. అంటే 60 నుంచి 70, 70 నుంచి 80, 80 నుంచి 90. సో 60 lakhsకి నెలకు ₹40,000 ఇన్కమ్ అనేది వస్తుంది. అంటే ఏజ్ పెరిగే కొద్దీ రెగ్యులర్ ఇన్కమ్ కూడా పెరుగుతుంది. అంటే మెయిన్ గా ఏంటంటే ఏజ్ పెరిగినప్పుడు మెడికల్ ఎక్స్పెన్సెస్ పెరుగుతాయి కాబట్టి రెగ్యులర్ పెన్షన్ కావాలంటాం కాబట్టి. మాకు మెయిన్ గా కస్టమర్ చెప్పేది ఒకటేనండి, ఆల్వేస్ మాకు బుల్ మార్కెటే, మాకు బేర్ మార్కెట్ లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి రేటు తక్కువలో ఉన్నప్పుడు ఎక్కువ షేర్లు వస్తాయి, ఉన్న షేర్లకు రేటు పెరిగినప్పుడు మంచి లాభం వస్తుంది. సో సరుకు కొనాలంటే అన్సీజన్ ఎంతైతే కావాలో మాకు డౌన్ సైడ్ మార్కెట్ కూడా కావాలి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ మాకు ఎప్పుడు చూసినా మేము మా కస్టమర్లకి లాభమే ఇస్తాం. ఎందుకు ఇస్తామంటే డౌన్ లో యూనిట్లు ఎక్కువ కొని పెడతాం, పెరిగినప్పుడు ఉన్న యూనిట్లు మంచి లాభం వస్తుంది. సో అట్లాంటప్పుడు మాకు సీజనే కానీ అన్సీజన్ ఎక్కడ ఉందండి. సో ఇది ఒక్కటి మెయిన్ గా మేము ప్రతి కస్టమర్ నేర్పించే ప్రయత్నం చేస్తాం. అట్లాగే ఇందా మీకు చెప్పాను, ఫ్యూచర్ వాల్యూ క్యాలిక్యులేటర్ అని ఒక మొబైల్ యాప్ ఒకటి మేము డెవలప్ చేసామండి. నేను కష్టపడి 2 లక్షలు ఖర్చు పెట్టి యాప్ డెవలప్ చేసుకున్నాను. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇందా మీకు చెప్పాను 15 లక్షలు అవుతుంది ఇవాళ ఇంజనీరింగ్ చదవాలంటే. 15 ఏళ్ల తర్వాత ఎంత అవుతుంది, ఇన్ఫ్లేషన్ 12% చేసుకుంటే 82 లక్షలు అవుతుంది. 15 ఏళ్ల తర్వాత ఇంజనీరింగ్ ఫీజు ఎంత పట్టుకోవాలి, 82 లక్షలు. దానికి ఎస్ఐపి ఎంత కట్టాలి, ₹13,000. సో ఇలాగా మనం అలా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అయితే 10 లక్షలు. ఇలా మనం ప్లానింగ్ అనేది ముందే చెప్తాం. ఫ్యూచర్ లో వచ్చే ఖర్చు ఎంత అవుతుందని ముందే చెప్పడం వల్ల ప్రతి కస్టమర్ ఎస్ఐపి ఎంత చేయాలో కూడా మనకు తెలిసిపోతుంది. దాని తగ్గట్టుగా ఆ ఫండ్ సెలెక్ట్ చేస్తాం, ఆ ఫండ్ ని మనం మానిటర్ చేస్తాం. అట్లాగే ఇక్కడ ఒక చిన్న మచ్చుతనికి ఏంటంటే సార్, హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ. సార్ మళ్ళీ మీ కాంపిటీషన్ రావట్లేదు సార్. సో ఇక్కడ ఏమంటాం అంటే ఒక 75 లక్షలు హోమ్ లోన్ తీసుకుంటే ఇంట్రెస్ట్ రేట్ 9% అయితే 60 కడుతున్నారు. అదే వడ్డీ పెరిగితే కూడా మనం ఇంట్రెస్ట్ రేట్ కట్టాల్సిందే కదా. పెరిగింది అనుకుందాం కాసేపు, ఇంకొక 6,000 నాకు ఇచ్చారనుకోండి, ఎంత, ఇంకొక 6,000 అంటే 10% ఆఫ్ ఈఎంఐ. ఈ 6,000 ఎస్ఐపి కట్టడం వల్ల మనకి 1,68,00,000 అంటే మీరు ఏదైతే వడ్డీ కడుతున్నారో ఆ వడ్డీ తిరిగి వచ్చేస్తుంది. దీన్నే హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ క్యాలిక్యులేటర్ అని కూడా చెప్తామండి. అలాగే కార్ లోన్ కూడా ఉంటుంది. కార్ కూడా ఎలా మనం ఇంట్రెస్ట్ తెచ్చుకోవచ్చు అంటే ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే మెయిన్ గా కూడా వడ్డీ రేట్ పెరిగినప్పుడు కూడా ఎట్లాగో మనం కట్టాల్సిందే కదా ఈఎంఐ. కాసేపు పెరిగింది అనుకోండి, అది మేము చెప్పాలనుకున్నాం సార్. ఇది మెయిన్ లాస్ట్ బట్ లీస్ట్ నేను చెప్పే పాయింట్ ఏంటంటే సార్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈస్ ద 8th wonder ఆఫ్ ద వరల్డ్. ప్రపంచంలో 8వ వింత ఏదైనా ఉంది అంటే వడ్డీకి వడ్డీ, చక్రవడ్డీ. ఇది చెప్పిన తాతయ్య పేరేంటండి, ఆల్బర్ట్ ఐన్స్టైన్. సో మేము మ్యూచువల్ ఫండ్స్ లో మెయిన్ గా చెప్పేది 15% సిఏజిఆర్ అనేది మా దగ్గర తగ్గదు. కన్సిస్టెన్సీ మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఇన్ గూగుల్ అని కొడితే 15% ఎక్కడ తగ్గలేదని చూపిస్తాను. సో ₹1,00,000 పెడితే 33 లక్షలు సరదాగా 25 సంవత్సరాలు మీరు చూడగలరు. సో ద లాంగ్ టర్మ్ ఆన్సర్ టు రీచ్ యువర్ గోల్స్. ఎప్పుడైనా సరే లాంగ్ టర్మ్ ఉండే ఖర్చులు మీరు చూడొచ్చు. అలాగే కరోర్పతి ఫార్ములా 15-15-15 రోజుకి 500 అండి. బిజినెస్ పీపుల్ కి అయితే ఒకటే చెప్తాం, మీ కొట్లో ఇంకో గుమస్తా ఉన్నాడు అనుకుని నాకు కట్టండి అంటాం. గుమస్తాకి వాళ్ళు 15,000 ఎందుకు రాదుగా, మంచి గుమస్తా ఎవరు కూడా. సో 15,000 పక్కన పెడితే చక్కగా 15 సంవత్సరాలను ₹1,00,000 అవుతుంది.
సో మనం కట్టేది 27 లక్షలు, మనకు వచ్చేది కరోర్పతి. సో 15-15 ఫార్ములా. ఈ ఫార్ములా మాకు మెయిన్గా ఎంప్లాయీస్ కూడా కట్టిస్తామండి. ఎందుకంటే 15 ఏళ్ళ తర్వాత జాబ్ ఉందో లేదో తెలియదు, ఆరోగ్యం ఉంటుందో లేదో తెలియదు. కనీసం ₹1,00,00,000 వస్తే చక్కగా మంత్లీ పెన్షన్ తీసుకోవచ్చు, లేదా ఆ ₹1,00,00,000తో ఓన్ ఎంటర్ప్రెన్యూర్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. మేము చేసే టాస్క్స్ ఇంత ఈ విధంగా ఉంటుందని తెలియపరుస్తున్నాం సార్. ఎందుకంటే 5 లక్షలు 10 లక్షలు డీల్ చేసేప్పుడు ఆ బ్యాగ్ ఈజీగానే మోసుకెళ్తాం. అదే ₹1,00,00,000 ఇచ్చినప్పుడు మోసుకెళ్ళేప్పుడు ఎంతో జాగ్రత్త. మా టాస్క్ కూడా అలాగే ఉంటుందండి. ఒక కస్టమర్ చిన్న అమౌంట్ పెట్టినప్పుడు ఎంతైతే సింపుల్గా ఉంటుందని అనుకుంటారు, అంటే అందరూ ఆన్లైన్లో చేసేసుకోవచ్చు, మనం చేయొచ్చు అంటారు. అదే పెద్ద అమౌంట్ ఇచ్చేటప్పుడు బరువు నా మీద బాధేస్తారు. సో బాధ్యత కూడా నాకే ఎక్కువ ఉంది. సో దాన్ని చేయడానికి మేము ఇంతగా కష్టపడాల్సిన అవసరం ఉంటుంది. ఇది మీకు తెలియట్లేదా అని చెప్తున్నాం సార్, అంతే. సో కరోర్పతి రిటైర్ విత్ ప్రైడ్, ఇది చాలా మంది విస్మరిస్తున్నారు. రిటైర్మెంట్ అనే దానికి ఒక చులకన భావం అయిపోయింది. కానీ ఒక్కటేనండి, 5,000 పక్కన పెట్టినా ₹1,30,00,000 వస్తుందండి. నెలకి 5,000 పక్కన పెట్టినా ₹1,30,00,000. ఆ ₹1,30,00,000 నాకు ఇస్తే నెలకు ₹1,00,000 పెన్షన్ కూడా ఇస్తామండి మళ్ళీ అదే టైంలో. సో ఇందా చెప్పుకున్నది SIP ప్లస్ SWP అని చెప్పుకున్నాం, దాని లెక్క అనమాట. సో వారన్ బఫెట్ చెప్పింది ఒకటే సార్, చివరిగా అందరికి తెలియదేం కాదు. సో సంపాదించిందంతా సేవింగ్స్ చేయండి, ముందే ఖర్చు పెట్టద్దు. సో ఖర్చు పెడితే చివరిలో సేవింగ్స్ చేయలేము అనేది చెప్పాలనుకుంటున్నాం. సో ఇవి 10 మిస్టేక్స్ ప్రతి ఒక్కళ్ళు చేస్తుంది, ఇట్లా చెయ్యొద్దు అని చెప్తున్నాము. అట్లాగే ఇది నెవర్ గివ్ అప్. చాలా మంది నాకు తెలియదు, రాదు, వద్దు, చాలా వద్దు సార్. ప్రతి దానికి ఒక లెక్క విధానం ఉంటుంది. యాజ్ అ ప్రొఫెషనల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ సిన్స్ 20 years మా సర్వీసెస్ వాడుకోండి. ది బెస్ట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ మేము ఇవ్వగలము. ఇది చైనీస్ బ్యాంబూ ట్రీ అనేది అండి. మనకి ఇక్కడ లాంగ్ టర్మ్ లో గ్రోత్ అనేది ఎలా అయితే కాంపౌండ్ వస్తుంది అనేది ఈ యొక్క చైనీస్ బ్యాంబూ ట్రీ ద్వారా మనం నేర్చుకోవచ్చు అండి. మొదటి సంవత్సరం విత్తనం నాటింది ఏం కనబడదండి, కానీ 5వ సంవత్సరంలో ఎన్ని వారాల్లో పెరుగుతుందండి? 90 అడుగులు పెరుగుతుంది 6 వారాల్లో. దీన్నే చైనీస్ బ్యాంబూ ట్రీ ఎగ్జాంపుల్ ఫర్ లాంగ్ టర్మ్ అని చెప్తాం. సో ఇంతకన్నా ఎక్కువసేపు ఇసుకిచ్చినండి. సో దిస్ ఈజ్ మై ప్రెజెంటేషన్. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ ఎవ్రీవన్. ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగాలని కోరుతున్నాం. సార్ నాకు పిల్లలు ఉన్నారు, నేను ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవాలి కదండి. హౌ యు ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద అదర్ మ్యూచువల్ ఫండ్ ఏజెంట్? సార్ అంతే సార్, నా దగ్గర ఏమవుతుందంటే డెడికేటెడ్ స్టాఫ్ ఉండడం వల్ల సర్వీస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వను. అలాగే అడ్వైస్ కూడా మేము ఒకటే ప్రోడక్ట్ చేస్తాం కూడా ది బెస్ట్ ఇస్తాము. ఆ ప్రొడక్ట్స్ అని విడమర్చి ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీ నీడ్ వచ్చినప్పుడు గబుక్కుని మేము గుర్తుకొస్తామండి. సో అందువల్ల ఇందాక చెప్పాము హోమ్ లోన్ ఇంట్రెస్ట్ ఫ్రీ. బ్యాంక్ లో సపోజ్ అమౌంట్స్ ఉన్నాయనుకోండి, బట్ షార్ట్ టర్మ్ పీరియడ్ కన్నా మ్యూచువల్ ఫండ్స్ ప్యూర్లీ లాంగ్ టర్మ్ ప్రోడక్ట్. షార్ట్ టర్మ్ ఏమి లేవు లేదు సార్. ఈక్విటీ అనేది కంపల్సరీ లాంగ్ టర్మ్. ఓకే ఫ్రెండ్స్, ప్రోడక్ట్ లో మంచిగా ఉపయోగపడుతుంది. అప్రిషియేట్ యువర్ ప్రెజెంటేషన్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రిక్వెస్ట్ ఎవ్రీ మెంబర్, మీరు కట్టినా కట్టకపోయినా నా సర్వీసెస్ వాడుకోండి. ఒక్కసారి ప్రోడక్ట్ వినడానికి నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ.